హ్యాపీ ఆఫ్టర్నూన్ క్రియేటర్స్. మొబైల్ నుంచి వెళ్ళేవాళ్ళు క్రోమ్ని క్లిక్ చేసి అక్కడ మీరు youtube.com అని చెప్పి సెర్చ్ చేయాలి. రిమైనింగ్ అక్కడ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా మీకు వీడియో లింక్ ఇచ్చాను కదా, దాంట్లోంచి చూసుకుని చేయండి. ఇక్కడ క్రోమ్ నుంచి వెళ్ళిన తర్వాత మనం youtube.com అని పెట్టి క్లిక్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మీ స్క్రీన్, మీ డెస్క్టాప్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఒకసారి రాకపోతే ఇంకొకసారి మళ్ళీ ఆ 3 డాట్స్ని వెళ్ళి డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు స్క్రీన్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ సేమ్ రైట్ కార్నర్లో మీ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. మీ జీమెయిల్ నుంచి క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఆ ఐకాన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి రైట్ కార్నర్లో మీ ఐకాన్ పైన. ఇప్పుడు అది జూమ్ చేసి చూస్తే అక్కడ మనకి సేమ్ నిన్న మీకు సిస్టంలో చూపించినట్లే యూట్యూబ్ స్టూడియో, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి మన స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఒక లెఫ్ట్ సైడ్ ఒక ట్యూబ్లైట్ షేప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అదే కస్టమైజేషన్ సింబల్ అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనం క్లాస్లో చెప్పుకున్నట్టు మొత్తం ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. వీడియో చూసి మొత్తం ఆ ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకోండి. ఇవన్నీ ఆప్షన్స్ సెట్ చేసుకున్నాక యాజ్ యూజువల్ మీకు క్లాస్లో చెప్పినట్లు పబ్లిష్ చేయండి. సో ఇక్కడ కస్టమైజేషన్ అని రాసి ఉండదు, ఆ ఐకాన్ అయితే ఉంటుంది ఒక ట్యూబ్లైట్లా. సో ఇప్పుడు అది ఆ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొబైల్లో లెఫ్ట్లో రైట్ కార్నర్లో ఒక సింబల్ ఉంటుంది, అది సెట్టింగ్స్ సింబల్. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు సేమ్ నేను US డాలర్స్ ఎలా సెట్ చేసుకోవాలి మొత్తం చెప్పాను కదా, అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి.